సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా ఫ్యామిలీ నుండి ఓ హీరోయిన్ త్వరలోనే తెరాంగేట్రం చేయబోతుంది అన్న సంగతి మనకు తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు గారి కుమార్తె నిహారిక కొణిదెల త్వరలోనే వెండి తెర మీద తళుక్కున మెరవనుంది. ఈటీవీలో వస్తున్న డి జూనియర్ షో ద్వారా నిహారిక యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. పోతే యాంకరింగ్ చేయడానికి యాక్టింగ్ చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. శ్రేయాభిలాషుల సహకారంతో ఎలా చేస్తుంది అన్న మ్యాటర్ తో సంబంధం లేకుండా, అంటే బాగా చేస్తుందా బాగా చేయట్లేదా అన్న మ్యాటర్ తో సంబంధం లేకుండా మెగా బ్రాండ్ సపోర్ట్ తో యాంకర్ గా కొన్నాళ్ల నుండి కొనసాగుతా ఉంది. ఆ ఉత్సాహంతోనే త్వరలో తెలుగు ప్రేక్షకుల్ని నటిగా బలవంత పెట్టబోతుందని అనుకోవచ్చు. ఈలోపు ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ ని శాంపుల్ గా చూడటానికి ఓ ప్రయత్నం చేశారు నిహారిక కొణిదెల. యూట్యూబ్ వేదికగా ఓ కొత్త తరహా విధానానికి శ్రీకారం చుడుతూ తన టాలెంట్ ని ప్రేక్షకులకి అలవాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారని అనుకోవచ్చు. హాలీవుడ్ లో టీవీ సీరియల్స్ ని మనకు మెల్లే సంవత్సరాలు నడిపించరు. సంవత్సరానికి కొన్ని వారాల పాటు ఓ సిరీస్ లా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వరవడి యూట్యూబ్ లో కూడా ప్రారంభమైంది. ఆ క్రమంలోనే నిహారిక ఓ వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఓ కథని కొన్ని ఎపిసోడ్స్ లో చిత్రీకరించి పర్టికులర్ టైం పీరియడ్ లో కొన్ని వారాల పాటు రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. నిహారిక మన ముందుకు తెస్తున్న ఆ వెబ్ సిరీస్ పేరు ముద్దపప్పు ఆవకాయ. దీపావళికి మొదలై నవంబర్ నెలంతా కూడా ఈ సిరీస్ నడుస్తుంది అని తెలుస్తా ఉంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ సిరీస్ కి సంబంధించిన ఓ ట్రైలర్ ని బయట పట్టుకొచ్చారు. ఆ ట్రైలర్ చూడటానికి బానే ఉంది కానీ సూపర్ డూపర్ విశేషాలు అయితే అందులో కనిపించడం లేదు. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ని చాలా మంది పిల్లలు ఎప్పటి నుంచో యూట్యూబ్ లో విసిగెత్తిచ్చేస్తున్నారు. అదే కోవలో ఉంది. కాకపోతే దీనికి కాస్త అట్రాక్షన్ ఏమిటి అంటే నిహారిక. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకో విషయం కూడా అర్థం అవుతుంది. అదేమిటి అంటే ఈ ఫిలిం లో హీరో కూడా నిహారికనే అని. మెగా హీరోయిన్ వస్తుంది అనుకుంటుంటే మరో మెగా హీరో వస్తున్నాడేమో అనిపిస్తుంది ట్రైలర్ లో ఆవిడ తీరు చూస్తుంటే. యాక్టింగ్ పరంగా చూసుకుంటే అది ఇంప్రెసివ్ అవుట్పుట్ అయితే ఆవిడ నుంచి కనిపించడం లేదు. బాడీ లాంగ్వేజ్ పరంగా కొద్దిగా పర్వాలేదు కానీ ఎక్స్ప్రెషన్స్ విషయంగా డైలాగ్ డెలివరీలో చాలా పూర్ గా ఉంది. బోల్డంత డెవలప్ అవ్వాలి. చూస్తున్న కాసేపులో కూడా ఎక్కడికక్కడ మెగా వారి అమ్మాయి అన్న ఫీలింగ్ ని కలిగిస్తుంది కానీ ఓ యాక్ట్రెస్ అన్న ఫీలింగ్ ని జనరేట్ చేయట్లేదు. కొత్త కదా, అందులోనూ ఈ ప్రాజెక్ట్ కి నిర్మాత కూడా ఆమె కాబట్టి లోపల ఉన్న టాలెంట్ పర్ఫెక్ట్ గా బయటకు వచ్చి ఉండదు. సరైన డైరెక్టర్ పడితే బయటకు లాగేస్తారులే. ఇది జస్ట్ శాంపులే కదా, నడిచిపోద్దులే. మెగా బ్రాండ్ అడ్వాంటేజ్ కారణంగా ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ బాగానే పబ్లిక్ లోకి వెళ్తుంది. మెగా వారి అమ్మాయి కాబట్టి సెలబ్రిటీస్ తో ఎటు కాంటాక్ట్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకుని ఈ వెబ్ సిరీస్ ని బాగానే ప్రమోట్ చేస్తుంది. పోతే ఈ ఫిల్మ్ కి సంబంధించి ఎవరు కూడా పెద్దగా ఏది ఆశించరు కానీ ఒక విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తారు. అదేమిటి అంటే నిహారిక ఎలా చేస్తుంది అని. లెట్స్ సీ ఆమె ఎలా నటిస్తుందో. ఇదే బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.